సాధారణంగా హీరోకి దర్శకుడికి ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాకి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మేకర్స్ పాటించే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో మరింత కీలక పాత్రని పోషిస్తాయి. అంతేగాని విలన్గా నటించిన రానా ఒకడికే క్రెడిట్ ఇచ్చేయడం ఏంటి? వాస్తవానికి రానాకి కూడా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కానీ కలెక్షన్ల వెనుక అతడొక్కడే ఉన్నాడు అనడంలో సమంజసం కాదు కదా అని అనుకుంటున్నారా? అఫ్కోర్స్ బాహుబలి చిత్రం ఇటు దక్షిణాది ఇండస్ట్రీలోనే కాకుండా ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించడంలో అందరి పాత్ర ఉంది. కానీ బాలీవుడ్లో ఈ చిత్రం 100 కోట్ల వర్షం కురిపించడంలో మాత్రం ఒక్క రానాదే హ్యాండ్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతని వల్లే అక్కడ ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. అదెలా అనుకుంటున్నారా? అది తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఇండస్ట్రీలోకి రాకముందే రానాకి మంచి పరిచయాలున్నాయి. ఇటు సౌత్లోనే కాకుండా అటు బాలీవుడ్లోనూ మనోడికి మంచి పేరుంది. రామానాయుడు మనవుడు కావడంతో అదంతా సాధ్యమైంది. అందులో భాగంగానే బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరైన కరణ్ జోహార్తో రానాకి సాన్నిహిత్యం ఏర్పడింది. కట్ చేస్తే బాహుబలి ది బిగినింగ్ సినిమాని హిందీలోనూ రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్న రోజులవే. ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదంతా సులువు కాదు. హిందీలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయితేనే ఆ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది. అలాంటి వ్యక్తిని ఎలా బుట్టలో వేసుకోవాలి అని యూనిట్ ఆలోచిస్తున్న తరుణంలో రానా జోక్యం చేసుకున్నాడు. తనకు కరణ్ జోహర్ బాగా తెలుసునని, అతనికి ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తే హిందీలోనూ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నాడు. వాళ్ళు అంగీకరించడంతో రానా అతనితో కలిశాడు. బాహుబలి గురించి మొత్తం వివరాలు తెలపడంతో కొన్ని షార్ట్స్ కూడా వేయించి చూపించాడు. అవి నచ్చాయి. కానీ రానా మీదున్న పూర్తి నమ్మకంతోనే బాహుబలిని హిందీలో రిలీజ్ చేయడానికి అంగీకరించాడు. ఇక ఆ తర్వాత విషయాలన్నీ తెలిసినవే. అదండి అసలు విషయం. రానా జోక్యంతోనే కరణ్ లైన్లోకి రావడం, అతడు విస్తృతంగా ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లడంతోనే ఈ చిత్రం అక్కడ దుమ్ము దులిపేస్తోంది.